హాయ్ అండి. సాఫ్ట్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే క్రీమీ చీజీ దుబాయ్ ఫేమస్ ఈఫా చికెన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఇక్కడ ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని, లేదా కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు. వీటిని ఫోర్క్తో గుచ్చుకోవాలి, లేకపోతే నైఫ్తో చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మసాలాలన్నీ పట్టేస్తాయి చికెన్కి బాగా. ఫస్ట్ ఇక్కడ మనం మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు కప్పు దాకా పెరుగు తీసుకున్నా. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోండి. ఇలా పట్టించేసుకొని మసాలాలన్నీ చికెన్ని 1 గంట మ్యారినేషన్ చేసుకోవాలి పక్కన ఉంచేసి, లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే చికెన్ ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది కుక్ చేసేటప్పుడు. లేదనుకుంటే కనీసం ఒక అరగంట అయినా సరే మనం చికెన్ని ఖచ్చితంగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ మైనీస్ కోసం 2 కోడిగుడ్లను ఉడకపెట్టుకొని అందులో ఉండే తెల్ల సొనను తీసుకోవాలి. తెల్ల సొనను 2 కోడిగుడ్ల నుంచి వేరు చేసి మిక్సీ జార్లో వేసేసుకొని 4-5 వెల్లుల్లి, పావు టీ స్పూన్ చక్కెర, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా పాలు వేసుకుంటున్నా. ఒక చీజ్ క్యూబ్ని, నెక్స్ట్ లైట్గా ఆయిల్ వేసుకొని ఇదంతా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే ఇలా క్రీమీగా తయారవుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ప్యాన్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని 2 వైపులా నీట్గా కుక్ చేసుకోవాలి. చికెన్ని కుక్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా మాడినట్టు లోపల సరిగా ఉడకదు. సో నిదానంగా లో ఫ్లేమ్లో చికెన్ని నీట్గా కాల్చేసుకోవాలి. అటువైపు ఇటువైపు చికెన్ అంతా ఇలా నీట్గా కుక్ అయిన తర్వాత ఇలా ఈ చికెన్ పీసెస్ మీద ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్, ఆ క్రీమ్ని ఇలా చికెన్ పీసెస్ మీద వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పైన ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మన సూపర్ టేస్టీగా ఉండే ఈఫా చికెన్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.